నేటి యువత విద్యార్థులు అనేక మంది సోషల్ మీడియా ఫాలోవర్లుగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా కాలం వృధా చేస్తున్నారని, సోషల్ మీడియాతో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉందని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అసదుల్లా షరీఫ్ అన్నారు. మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హ్యాండ్స్ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి యువకులు, విద్యార్థులు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా పట్ల ఎక్కువగా ఆకర్షణ అవుతున్నారని, వాటి ద్వారా దుష్ప్రభావాలకు లోను కాకుండా అందులో మంచిని ఎన్నుకోవాలని సూచించారు. ఇందుకు ఉదాహరణ జన్నారం మండలానికి చెందిన 2 అమ్మాయిలు సోషల్ మీడియా ఉచ్చులో పడి ఎంత ప్రమాదానికి గురయ్యారనే విషయాన్ని ఆయన వారికి అర్థమయ్యేలా వివరించారు. అదేవిధంగా యువకులు బైక్ రైడ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. చట్టాల ప్రకారం 21 సంవత్సరాలు నిండిన వారే వాహనాలు నడపాలని పేర్కొన్నారు. అతివేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని అన్నారు. అదేవిధంగా గంజాయి లాంటి మత్తుకు అలవాటు పడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మంచి చదువు చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. చదువు మన జీవితాలను, భవిష్యత్తును బంగారమయంగా మారుస్తుందన్నారు. తలవంచుకొని చదివి తలెత్తుకునేలా జీవించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచే చట్టాలపై, హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఏజీసీ సత్యం, కార్యదర్శి రాజేశ్వర్, రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, రాజారాం రెడ్డి, నళినికాంత్, రవీందర్, రహమతుల్లా, పద్మ, సంతోష్ నాయక్, సుమన్, శివశంకర్, సత్తయ్య, ఎస్ఐ రాజవర్ధన్, పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్లు లక్ష్మణ్, శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డీన్ హేమలత షిండే, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కంట్రీని కంట్రోల్ చేయాలంటే ఒక సిస్టమ్ ఉండాలా. సో మన కాన్స్టిట్యూషన్ అనేది మన ఈ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి 3 ఆర్గన్స్ డివైడ్ చేసింది. ఫస్ట్ అనేది లెజిస్లేచర్ అంటే మీన్ ఈ పొలిటీషియన్స్, మన సీఎం, teachers, boys and girls higher. Today I am here to give information awareness about the legal knowledge. I am to asking you some question that if you are going anywhere, especially girls, child, going. మాజీ ఏజీపీ మహిళా న్యాయవాది శ్రీమతి పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. ఇక్కడ ఉన్న 45 మెంబర్స్ పిల్లలకు వారి యొక్క అడ్వైస్ కానీ సార్ కానీ సందేశం ఇచ్చి తెలియజేసినందుకు మా యాజమాన్యం తరఫున, మా మేనేజ్మెంట్ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తాయి. కానీ అదే మీ దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే అది తప్పు కాదు. బట్ హౌ యూ యూజ్ ఇట్ విల్ డిటర్మైన్ అ లాట్. And please also understand that whatever data is there, that data cannot be deleted. మీరు అనుకోవచ్చు అది డిలీట్ చేస్తాము. వాట్సాప్ లో V1 అని మీరు ఫోటో పంపించినా దాని స్క్రీన్ షాట్ తీయగలమా? ఇట్ కెనాట్ బి టేకెన్. అది వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుంటే. కానీ వాట్ ఇఫ్ ఐ టేక్ అనదర్ ఫోన్ అండ్ టేక్ అ పిక్చర్ ఆఫ్ దిస్, ఇంకొక ఫోన్ తీసుకొని ఈ స్క్రీన్ ఫోటో తీసుకుంటే అది ఉండిపోతుంది. దట్ ఈస్ పాసిబుల్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకవేళ ఫోటో బాంబ్స్ ఉన్నాయి, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోగలరు. కానీ ఈవెన్ దాట్ డేటా విల్ రిమైన్. సో వాట్ ఎవర్ డేటా యు ఆర్ సెండింగ్, ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్. ఒక ఫోన్ ని దాంట్లో ఒక ఫోటోస్ ఉన్నాయంటే దాన్ని ఒకవేళ మీరు విరగొట్టి దాన్ని కాల్ చేసిన తర్వాత కూడా ఆ మెమొరీ నుంచి డేటా రికవర్ చేయడం 5 నిమిషాల పని. సో మీరు ఎవరికి ఏ మెసేజ్ చేస్తున్నారు, ఎవరికి ఏ ఫోటో పంపిస్తున్నారు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను ఫోన్లు వాడద్దు అని చెప్పను. చాలా మంది చెప్తారేమో టీచర్స్, కానీ నేను చెప్పను. ఎందుకంటే ఫోన్లు వాడితే దానికి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో ఒకవేళ మంచి వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తే దానికి కూడా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. యూ షుడ్ బి అవేర్. ఒక ఫోన్ ఎలా నడుస్తుంది, సోషల్ మీడియా ఎలా నడుస్తుందని ఆ జ్ఞానం కూడా మీకు ఉండాలి. కానీ మీరు ఏం చేస్తున్నారో అది ఆలోచించండి. మీరు ఇప్పుడు తెలియక ఒక తప్పు పని చేయొచ్చు. ఎస్పెషలీ గర్ల్స్, యూ మైట్ సెండ్ అ పిక్చర్, నార్మల్ పిక్చర్, కానీ ఏఐతో మార్ఫింగ్ చేయడం, ఎడిట్ చేయడం ఎంత ఈజీ. చాట్ జీపీటీ యూజ్ చేస్తారు ఎవరన్నా? నో. ఇన్స్టాల్ చాట్ జీపీటీ. వెరీ గుడ్. వన్ పర్సన్ ఇస్ రేజింగ్ ద హ్యాండ్. వెరీ గుడ్. ఒక పని చేయండి. ఈ రోజే మీరు వెళ్తారు కదా, ఫోన్ అంటే మీ దగ్గర అయితే సొంతంగా ఫోన్ ఉండకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా. వెళ్ళి ప్లే స్టోర్ అయినా లేకుంటే ఎస్పెషలీ బాయ్స్ హియర్, హౌ మెనీ ఆఫ్ యూ రైడ్ అ బైక్, motorcycle? Same ChatGPT person is